ఒకే రోజు ఏపీలో పిడుగుపాటుతో భారీగా మరణాలు. తిరుపతి జిల్లాలో పిడుగుపాటుకు ముగ్గురు మరణించారు. నాయుడుపేట మండలం వద్దిగుంట కండ్రిగలో రైతు భాస్కర్, ఓజిలి మండలం గొల్లపాడులో కార్తీక్. చెట్ల మనకు చూసుకున్నట్లయితే ఇలాగా చిల్లకొండ మండలం కాకురవారిపాలెంలో మునీంద్ర ఇలా మరణించారు. ఇక ప్రకాశం జిల్లా విషయానికి వచ్చినట్లయితే ఈదు మూడికి చెందిన గొర్రెల కాపరి నాగమల్లేశ్వరరావు, బాపట్ల జిల్లా చినగంజంలో గేదెలు మేపుతున్న గడ్డం బ్రహ్మయ్య పిడుగుపాటుతో మృతి చెందారు. ఇక కృష్ణా జిల్లా శ్రీకాకుళం ఇక్కడ రేవు నుంచి కృష్ణా జిల్లా శ్రీకాకుళం రేవు నుంచి ద్విచక్ర వాహనంపై గాజులంక వెళ్తున్న సుప్రదీప్ పిడుగుపాటుకు గురై చనిపోయారు. ఇక చెట్టు పడటంతో ఏలూరు జిల్లా ముసునూరు మండలం చెక్కపల్లిలో 5 ఏళ్ల బాలు మామిడి బాలగోవింద్ అక్కడికక్కడే మృతి చెందారు. పిడుగుపాటుకు గురై మండవల్లి మండల చింతపాడు శివారు దెయ్యంపాడులో రైతు సైదు గిరిబాబు అయితే చనిపోయారు. తిరుపతిలోని ఇక్కడ సంస్కృతి నగర్లో ట్రాన్స్పోర్ట్ మరమ్మతు చేస్తూ జూనియర్ లైన్మెన్ విద్యుత్తానికి గురై చనిపోయారు. ఇలా ఒకటి కాదు 2 రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల వరుసగా ప్రతి జిల్లాలో కూడా ఈ పిడుగుపాటులతో చాలామంది అయితే చనిపోయారనమాట. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఒక్కరోజే ఏకంగా భారీగా మరణాలు అయితే చోటు చేసుకున్నాయి. ఇంకా దీనికి సంబంధించి ఇంకా అయిపోలేదన్నమాట. ఇంకా ముందైతే ఉందని చెప్తున్నారు. జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్